పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త ఈ రోజుకు సంబంధించిన ఏదైతే ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదలుకొని మనకైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పింఛన్ డబ్బుల ద్వారా అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పింఛన్ లబ్ధిదారులకు ఈ పింఛన్ డబ్బులు అయితే ఎంతో సహాయం చేస్తున్నాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు అయితే ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఏమేమనగా ఆ జిల్లాలు అయితే మనకు ఈ వీడియోలను అయితే ఏ జిల్లాలో పంపిణీ చేస్తున్నారో మనకైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఇంకా ఎవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్ల సందడి మొదలై అయితే ఇది 5వ నెల కావస్తుంది. సో ఈ పింఛన్ డబ్బులు ఏవేవైతే ఈ లబ్ధిదారులు ఉన్నారో వారందరికైతే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి వస్తున్నాయి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఇంకా చాలామందికి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తలేవు అన్నట్లు కొంతమందికి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఎవరెవరైతే ఉన్నారో వారు తదుపరి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేయించుకుంటే ఖచ్చితంగా వారికి కూడా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులు రానివారు ఎవరెవరైతే ఇతర కేటగిరీల వారు వృద్ధులు వికలాంగులు ఎవరెవరైతే ఉన్నారో వారికి రాని వారికి ఖచ్చితంగా మీరు తదుపరి ఏదైతే లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది వేయించుకుంటే మీకైతే ఈ పింఛన్ డబ్బులు వచ్చే నెల నుంచి అయితే ఖచ్చితంగా వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మనము మంత్రి సీతక్కనైతే సభలోనైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఇంకా ఎవరెవరైతే పాత పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే పాత పింఛన్ డబ్బుల కాలంలో ఆ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా కొంతమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు అనేవి కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే ఎంతమందికి అయితే ఈ పింఛన్ డబ్బులు పాత పింఛన్ డబ్బులు కట్ అయ్యాయో వారికి ఏవైతే ఈ కొత్త పింఛన్ డబ్బులులోంచి అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఎన్ని డబ్బులు అయితే కట్ అయ్యాయో అన్ని డబ్బులు ఈ కొత్త పింఛన్ల రూపంలో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే అయితే వారు కూడా ఈ అప్డేట్ అనేది వేయించుకుంటే వారికైతే ఖచ్చితంగా ఈ పింఛన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏమనగా ఖమ్మం, ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ ఇలాగా పలు జిల్లాలోనైతే ఈరోజు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తదుపరి జిల్లాలో ఉన్న వారికి తెలీదో మీ సహోదరులందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.